Dear students, we are learning integration chapter. So integration chapter, in that one we are going to solve exercise 6C first bit problems in this video. Okay, so students చాలా మంది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పండి, వెయిట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని అడుగుతున్నారు. సో అందరికీ మరొకసారి చెప్తున్నాను, మనం ఈ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ కానీ ఏవైనా కానీ నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్ళినప్పుడు, అంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఆ రూట్లో వెళ్ళినప్పుడు ప్రతి చోట అవి నేను గుర్తున్నానా హాయ్ అని చెప్పి పలకరిస్తాయి. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోవాలి, ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే అంత వాటిపైన గ్రిప్ వస్తుంది అనమాట. సో దాట్స్ వై ప్లీజ్ సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ బిఫోర్ గోయింగ్ టు రైట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో దానికి ఆ మంత్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని, అంటే వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవే వస్తాయని మనం చెప్పొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వీటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని అప్పుడు చూడొచ్చు. బట్ మీన్ వైల్ ట్రై టు సాల్వ్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ట్రై టు లెర్న్ ఆల్ కాన్సెప్ట్స్, డోంట్ నెగ్లెక్ట్ ఎనీ సింగిల్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th మీరు చాప్టర్ ట్రిగ్నామెట్రీ వదిలేశారనుకోండి, హార్డ్ ఉందని, మీకు అది ప్రతి చోట దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో డెరివేటివ్స్లో కావచ్చు, ఇంటిగ్రేషన్స్లో కావచ్చు, లిమిట్స్లో కావచ్చు, జామెట్రీలో కావచ్చు, ప్రతి చోట ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ కనబడుతూనే ఉంటాయి, వాటిని యూజ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి దేన్ని తక్కువ అంచనా వేయద్దు, దేన్ని వదిలిపెట్టకుండా అన్నిటినీ నేర్చుకోవాలి, అన్నిటిపైన అవగాహన ఉండాలి. ఇంటిగ్రేషన్స్ కూడా నెక్స్ట్ బీటెక్లో వాటిలో వస్తుంటాయి, డెరివేటివ్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు డెరివేటివ్స్ ఇందులో మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ డెరివేటివ్సే, యాంటీ డెరివేటివ్ కదా ఇంటిగ్రేషన్ అంటే. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ క్లియర్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో నెక్స్ట్ ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఐఐటి వాటిల్లో ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. దాట్స్ వై సో కాన్సన్ట్రేట్ మోర్, ప్రాక్టీస్ మోర్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఐడియా వస్తుంది. ఓకే, నేను ప్రతి ప్రాబ్లమ్ని కవర్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఐఎమ్ టీచింగ్. సో డోంట్ కాపీ ఫ్రమ్ ది వీడియో. సో రైట్ ది క్వశ్చన్ అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అలాంటివి 2-3 మోడల్స్ చెప్తున్నాను కాబట్టి మీకు మీరుగా సాల్వ్ చేయండి. సో అందులో ఏదైనా రాకపోతే వీడియోని చూడండి. ఓకే, సో లాటర్ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్గా వినండి, ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిలప్ అయిపోతాయి. ఓకే, సో అలా ఫాలో అవుతూ వీడియోని క్లియర్ చేసుకోండి. సో ఇది చిన్న వీడియో, స్మాల్ వీడియో. సో ఫస్ట్ బిట్ వీ హ్యావ్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో టుమారో ఐ విల్ అప్లోడ్ సెకండ్ బిట్ వీడియో ఆల్సో. ఓకే, రైట్. So first one, integration x into secant square x dx. Okay students, already in the previous video we have learned about integration by parts method, right? What is the formula? Yes, integration u dv is equal to uv minus integration v du. This is the formula. And also I have given one hint, that is isolate the order of selection of functions at the place of u. That is the term isolate. I for inverse, L for logarithmic, A for algebraic, T for trigonometric, E for exponential functions. ఓకే, సో అలా చూజ్ చేసుకోండి, ఇలా ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రాసెస్ ఈజ్ సేమ్, అన్నింటికి సేమ్, బట్ ద కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, డెరివేటివ్ ఫార్ములాస్ ఆల్సో. ఓకే, ద ప్రాసెస్ ఈజ్ సేమ్. ఒక్క ప్రాబ్లం కనుక నీకు ప్రాసెస్ తెలిసినట్లయితే మిగతా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ సేమ్, బట్ తేడా ఎక్కడ ఉంటుంది? ఆ డిఫరెంట్ డెరివేటివ్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉండాలి. వాటిని అవి ఏమైనా చాలా ఉన్నాయంటే చాలా ఏం లేవు, కొన్ని అవే రిపీట్ అవుతుంటాయి. ఎక్కువగా రిపీట్ అయ్యే ఫార్ములాస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, రైట్, లెట్ us సాల్వ్ ద ప్రాబ్లం. నౌ ఇంటిగ్రేషన్ x secant square x dx. What is the solution? So here x is algebraic function, పాలినామియల్స్ x స్క్వేర్ x క్యూబ్ అట్లా ఉన్న వాటిని, ఇన్వాల్వ్ అయిన వాటిని ఆల్జిబ్రాయిక్ అంటాం. సీకెంట్ స్క్వేర్ x, tan x, cos x ఇట్లాంటివి ఉన్న వాటిని ట్రిగ్నామెట్రీ. సో ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీలో విచ్ కమ్స్ ఫస్ట్? ఆల్జిబ్రా ఫస్ట్. సో ఆల్జిబ్రా ట్రీట్ యాజ్ u is equal to x and dv is equal to remaining part, that is secant square x dx. Okay, so here algebra first, that's why u is x, and immediately differentiate this one. Du is equal to x derivative dx. Here we should integrate. Integration dv is equal to integration secant square x into dx. What is the integration of dv? V.
secant square x integration. Formulas are very important. Integration secant square x is tan x. Okay, now write the formula. U dv is equal to uv minus v du. Okay, now u dv, u, what is okay, u, that is question. U dv is nothing but question, x into secant square x dx, which is equal to uv, u, x into v tan x minus integration v, that is tan x into du dx. Okay, so simple, x into tan x minus, we should know integration of tan x. Integration of tan x is minus log mod cos x or log modulus of sec x. Okay, so we can substitute any formula. So here I am writing log mod sec x. So integration completed, keep it C, or x into tan x. If we write minus log mod sec x, minus into minus become plus log modulus of cos x, plus C. So plus log mod cos x or minus log mod sec x. So this is the answer, simple question. Next, third problem. Second problem I will tell later. Third problem, integration log x by x square dx. So in this one we have log x, one term, and 1 by x square dx, another term. So logarithmic function is log x, and 1 by x square treat as algebraic function. Then suppose that u is equal to log x and dv is equal to 1 by x square dx. What is the derivative of u? Du, log x derivative 1 by x dx. Now here we have to do differentiation, here we have to do integration. Don't write c here, finally we will write integration dv is equal to p. What is integration 1 by x square dx? That is minus 1 by x. Okay, now integration u dv is equal to uv minus integration v du, right? Integration u dv means question log x by x square dx. Substitute u and dv, you will get this question only. Uv, u, what is u? Log x, maintain bracket, into v, that is minus 1 by x, minus integration v minus 1 by x into du is, what is du? 1 by x dx. Du is 1 by x dx. Sir, why should we mention brackets? Brackets ఎందుకు మెన్షన్ చేయాలి? కేర్ఫుల్గా నెగిటివ్ సింబల్స్ ఉంటాయి. తర్వాత 1 by x అనేది ఇక్కడ ఒకవేళ if we did not mention bracket, the meaning is log x minus 1 by x. Okay, so complete meaning will be changed. So some కొందరు మేధావులు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ని క్యాన్సిల్ చేసి లాగ్ 1 0 లైక్ దట్ అలా కూడా రాస్తూ ఉంటారు ఎగ్జామ్స్లో. వైల్ వీఆర్ evaluating the question answer scripts, we will observe this type of calculations. Okay, so that's why brackets are very important. So don't the log x, this is not log x into minus 1 by x. So minus 1 by x come to, this is the coefficient, right? Okay, so product of these two means, so don't multiply x into, this is the function inside the logarithm. X is the variable, x is the variable inside the logarithms. Don't try to cancel these two, remember that. So this is applicable for sin x, cos x, tan x, all terms. So that's why maintain bracket, that is the importance of the bracket. Okay, now here minus 1 by x, write before log x, minus 1 by x into log x, minus into minus plus 1 by x into x, 1 by x square dx. Now minus log x by x also we can write it as 1 by x square integration is minus 1 by x plus c. Integration completed. Now write the constant. Integration of 1 by x square, remember this integration of 1 by x square is minus 1 by x. Next, fourth problem is integration of log x whole square dx. In previous video we have calculated integration of log x dx. Integration of log x dx already we have estimated in yesterday's video, that is x into log x minus 1 plus c. Okay,
So now integration log x whole square dx. So here we have only one single function, that is u is equal to log x whole square and dv is equal to dx. Now differentiate this one, you will get du is equal to, this is of the form, carefully we have to do careful differentiation. It is of the form x to the power of n, x power n. What is the derivative of x power n? N into x to the power of n minus 1, n into x power n minus 1. So this is n, that is 2 into log x power 2 minus 1. Again we have one inner term, that is log x. Derivative of log x is 1 by x into dx. So this is by using chain rule method already, which you learn in intermediate first year differentiation. Okay, now first x power n, n into x power n minus 1. Again differentiate inner term, that is log x. Derivative is 1 by x dx. So du is equal to 2 power minus 1, 2 into log x by x dx. Don't cancel x, this x is logarithm of x. Integration dv is equal to integration dx, v is equal to x. Now what is the formula? Integration u dv is equal to uv minus integration v du. ఫార్ములాస్ రాయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే కీ పేపర్లో ఫార్ములాస్కి కూడా మార్క్స్ ఉంటాయి. మీరు ఇఫ్ యూ విల్ నాట్ మెన్షన్ దట్ ఫార్ములా, దెన్ యూ మే లూజ్ ద మార్క్స్ రిలేటెడ్ టు దట్ ఫార్ములా. ఓకే, రైట్. నౌ ఇంటిగ్రేషన్ u dv is nothing but question, that is log x whole square into dx, which is equal to uv. U, what is u? Log x whole square into v, x. Integration v x du, 2 into log x by x dx. So these gets cancelled, these are single x's. So x right front, x into log x whole square minus 2 into integration of log x dx. So here in another part, okay, in the margin you can find the integration log x dx. Already we have estimated, we have solved integration of log x dx. The answer is x into log x minus 1. In the previous video we have solved. So substitute here x into, otherwise you have to solve that one. Minus 2 into what? X into log x minus 1 plus c. So if we multiply, you will get x into log x whole square minus 2x into log x minus 2x into minus plus 2x plus c, or this is also correct. Okay, this is the way of solving. If you solve like this, you should mention here this formula. Next, these four are similar type of problems, so which involves one formula already in the video number 10. So in that one we solved integration of exponential function. So in that one I have mentioned one formula. So the formula is integration e power x into f of x plus f dash x dx is equal to e power x into f of x plus c. This is the important formula, so which we are going to use in these four problems. Okay, so here simply we have to write formula e power x into, here f of x is tan inverse x and the derivative of tan inverse x is 1 by 1 plus x square. Okay, so f of x is tan inverse x and f dash x, what is f dash x? Tan inverse x derivative is 1 by 1 plus x square. So what is the answer? Write the formula, and what is the answer? E power x into f of x. What is f of x? Tan inverse x plus c. That's it. Here also sin x, we have sin x and we have cos x. Now question to you, is derivative of sin x is cos x, or is the derivative of cos x is sin x? Is the derivative of sin x is cos x. So here f of x is sin x and f dash x is cos x. So then what is the answer? So write the formula, and the answer is e power x into sin x plus c. So solve yourself
and check with these answers. So here f of x is secant x and f dash x, derivative of secant x, is secant x tan x. So the answer is e power x into secant x plus c. Here important one, is tan x derivative log mod sec x? No, tan x derivative is secant square x. Okay, so here tan x derivative is not this one. So now check, this is f of x. Let us take this is f of x. F of x is equal to log mod sec x. Then what is f dash x? What is the derivative? Here this is of the form log x. What is the derivative of log x? Log x derivative is 1 by x. So log secant x derivative is 1 by secant x. Log x derivative is 1 by x. Log secant x derivative is 1 by secant x. Okay. Now inner term, what is the inner function? Secant x. What is the derivative of secant x? Secant x into tan x. You have to write beside that. Secant x cancel. F dash x is tan x. Exactly. Okay. Here this is f of x and this is f dash x. Okay. So therefore write the formula, and what is the answer? E power x into f of x is the answer. That is log mod secant x plus c. Okay. So these type of questions may ask for 2 marks. Don't lose 2 marks. And also they may ask in competitive examinations. So do concentrate. So these problems ఈ ప్రాబ్లమ్స్ని ఎవరైనా చేస్తారు. ఈజీగా ఫార్ములా ఉంది కాబట్టి ఎనీ యావరేజ్ స్టూడెంట్ కెన్ డూ. బట్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్వాట్ టిపికల్. సో do please concentrate. Please practice 2-3 times more times, 2 more times. Last problem of first bit. So this is somewhat different problem. Integration e power x into cos x dx. This is not of the form e power x into f of x plus f dash x. This is a different problem. How can we solve? So here let us assume this is I or A. I letter or A letter. Y means in this differentiation, in this integration, we will see again this total term again we will see somewhere. So at that place we can substitute that I and we can simplify. So we will get recurrence. Recurrence means it will repeat again. The integration does not end somewhere. Integration ఒక దగ్గర ఆగిపోదు, రిపీట్ అవుతూనే ఉంటుంది. దట్స్ వై ఇదే మళ్ళీ కనబడుతుంది మనకు కొంత టైం తర్వాత, అందుకని దాన్ని ఐ అనుకున్నాను. ఓకే, రైట్. నౌ ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నామెట్రిక్. సో ట్రిగ్నామెట్రీ ఫస్ట్. సో దట్ ఈస్ cos x. u is equal to cos x. dv is equal to e power x dx. Okay, so trigonometry is u. du is equal to cos x, derivative is minus sin x dx. Integration dv is equal to integration e power x dx. v is equal to e power x. Now formula u dv is equal to uv minus integration v du. Right? Now u dv is nothing but I, that is e power x cos x integration dx, which is equal to uv. u cos x bracket, maintain bracket, e power x minus integration e power x into du, that is minus sin x. Here also we have to write bracket. Now this is e power x into cos x minus into minus plus integration e power x into sin x dx. Again we got integration, that is integration by parts method. Now here find e power x sin x integration. So e to the power x sin x dx. Let us suppose u is equal to sin x and dv is equal to exponential e power x dx. From this, after differentiation, we will get du is equal sin x derivative cos x dx. Here integration dv is equal to integration e power x dx.
v is equal to e power x. Okay, now integration u dv is equal to uv minus integration v du, integration e power x sin x dx u sin x v e power x, sorry, dv e power x dx, that is equal to sin x into e power x minus e power x into cos x dx. Okay, so substitute this value here, then we will get e power x cos x plus what is the integration e power x sin x dx, e power x into sin x minus e power x into cos x dx. So after one step of integration we got e power x sin x dx, and after again doing by integration by parts method, again we got e power x cos x dx, same term. Okay, so here the integration not completed again, so what we have to do is, so e power x dx cos x dx value is I. By making use of this equation, so substitute, so left hand side we have I, right? So I is equal to, in this 2 e power x common, what is remaining, sin x plus cos x. Now this is I, e power x cos x dx is I, substitute here. Now bring minus I to left side, so that become I plus I, that is 2I, minus I bring to left side, that become plus I plus I is 2I, e power x into sin x plus cos x. Now integration complete. After completion we will write constant. Now finally to bring to right hand side, we will get I is equal to e power x by 2, e power x by 2 into sin x plus cos x. So total integration completed, we can write constant. Here also we can write constant. Here we will get c by 2, that is another constant c1 constant. So I, what is I? Therefore integration e power x cos x dx is equal to e power x by 2 into sin x plus cos x plus c1. Okay, so this is the way of solving e power x into cos x dx. Now it is time to solve one more question, e power x sin x dx, e power x sin x dx. So similar problem, here you will get, let us take I as e power x sin x dx, here you will get e power x cos x, find e power x cos x and substitute and simplify, you will get the answer. Okay, so students, these are the problems, solutions of the problems of exercise 6C first bit problems. సో ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్క ట్రిక్ ఉంటుంది, కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి, దానిపైన పర్ఫెక్ట్ ఐడియా తెచ్చుకోవాలి. ఓకే, సో ఐడియా తెచ్చుకొని నెక్స్ట్ ఇంకా దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.